వాళ్ళతో క్లోజ్ చేద్దామని ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. లేకపోతే రోజు 10 మంది తీసుకుంటూ పోతే నేను నా మొత్తం మంత్ అంతా అయిపోతుంది. ఇప్పుడు ఈ 2-3 డేస్ నుంచి ప్రిజం మేనేజ్మెంట్ ఏమైనా కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఐ థింక్ వి ట్రైడ్ ఆర్టీవీ మేము లైవ్ చేసినప్పుడు కూడా కాల్ కూడా చేయడం జరిగింది. బట్ దేర్ వాస్ నో రెస్పాన్స్. బట్ హీ పుట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఆన్ ద సేమ్ డే సేయింగ్ సమ్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు పుట్ వెనమ్ ఆన్ ప్రిజం అని. నేను దాని స్క్రీన్ షాట్ తీసి తన హైలైట్ లో ఏదో పెట్టారు, ప్రిజం ఫర్ లైఫ్ అని పెట్టారు. నేను ప్రిజం కాదు ప్రిజన్ ఫర్ లైఫ్ అని పెట్టుకోండి అని చెప్పి పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రిజం వాళ్ళకి మీకు ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు జెండర్ సంబంధించినటువంటి ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది. ఎందుకు అసలు ఆ జెండర్ అంశం ఎందుకు వచ్చింది? జెండర్ ఏంటి? లేడీ లేడీ కార్డ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. నేను లేడీగా మాట్లాడలేదు. నేను ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ గా మీరు చేసిన ద్రోహం అది నేను నా ప్లేస్ లో ఒక అబ్బాయి కూడా ఉండొచ్చు, చిన్న పిల్లలు కూడా ఉండొచ్చు, పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు. సో నీకు ఎవ్వరికి ఏం చెప్పే హక్కు లేదు అని ఆ పాయింట్ మీదే నేను అండ్ అక్కడ నేను ఒక్క దగ్గర కూడా నేను ఒక సెలబ్రిటీ కానీ నేను ఒక ఆర్టిస్ట్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ మీడియా రిప్రజెంట్ చేస్తున్నా అన్నట్టుగా ఎక్కడ నేను చెప్పలేదు. బయట నేను కార్ లో ఎక్కే ముందు ఐ విష్ ఐ హ్యాడ్ మై మీడియా స్టిక్కర్ ఆన్ ద కార్ అని చెప్పడం జరిగింది. అది ఉంటే వాళ్ళు మూసుకొని వాళ్ళు పని చేసుకున్నారు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సింపుల్ పవర్స్ దట్ వన్ కెన్ హ్యావ్. ఈ ఇండస్ట్రీలో వచ్చి ఇన్ని ఇయర్స్ డెడికేట్ చేసి ఇంత ఫేమ్ తెచ్చుకొని ఇంత మంచి పేరు తెచ్చుకొని మంచి మంచి ఫిల్మ్స్ చేసి ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ దిస్ ఫర్ అ బెటర్ సొసైటీ వాట్ ఐమ్ ఐ హియర్ ఫర్? సొసైటీకి గివ్ బ్యాక్ చేయాలంటే చారిటీ ఒకటే కాదు కదా, మనుషులకి నువ్వు నిజంగా ఒక చిన్న డిఫరెన్స్ చేసినా చాలు. సో నా బర్త్డే రోజు ఇంత పెద్ద సినారియోని నేను లైమ్ లైట్ కి తీసుకురాగలిగాను థ్యాంక్స్ టు మై ఇమేజ్ అండ్ థ్యాంక్స్ టు మై డెడికేషన్ ఫర్ 17 years అని.